శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రశ్నోపనిషత్తు కొన్ని అద్భుతమైన విషయాలను చెప్పడానికి వచ్చింది. అందులో మొట్టమొదట వాళ్ళు మహర్షులు, బ్రహ్మపరులు, బ్రహ్మనిష్ఠులు అయినా కూడా పరంబ్రహ్మాన్వేషమాణాహ అయి ఉండి పిప్పలాద మహర్షి దగ్గరికి వారు వచ్చారు. ఈ 6 అనేది మనం భావిస్తే ఒక సంకేతంగా కేనోపనిషత్తు, అదేవిధంగా కఠోపనిషత్తు కూడా ఏం చెప్పినాయి? పరమాత్మని చేరుకోవటానికి మార్గాన్ని చెప్పినాయి. మనం పరమాత్మని ఎందుకు చేరుకోవాలి? పరమాత్మ అంటే ఎవరు? ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన పుంలింగమా స్త్రీలింగమా కాదా? ఈ విషయాల్ని తెలియజెప్పాలి. అంటే పరమాత్మ నుంచి ఇదంతా ఎలా వచ్చిందో చెప్తే ఆ విషయాన్ని కనుక మనం గ్రహించినట్లయితే దీని మూల కారణం, ఈ సృష్టికి మూల కారణం పరమాత్మే అని చెప్పినట్లు అవుతుంది. కేన కఠ ఏం చెప్పినాయి? ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకుంటున్న పరమాత్మని గురించి చెప్పకుండా, నువ్వు జీవుడు అని అనుకుంటున్నావు కదా, నీ జీవత్వ లక్షణాలు నీకు ఎక్కడ కనిపిస్తున్నాయి? నీ ఉపాధిలో కనిపిస్తున్నాయి. అది నీ ఉపాధిగతమైన దోషం. అది అసలు నీలో జీవత్వ లక్షణాలు లేవు. జీవము అనగానే పుట్టుకొచ్చి మళ్ళీ పోయేదనే అర్థం వస్తుంది. ఎప్పుడూ ఉండే తత్వం నీది అని చెప్పడానికి ఆ 2 ఉపనిషత్తులు నీ ఉపాధిని నువ్వు ఒకసారి పరిశీలించుకోవయ్యా అని చెప్పి అక్కడి నుంచి ప్రారంభమైనవి. ఉపాధి అంటే ఈ శరీరం. ఈ శరీరంలో ఇది ఉట్టి మొద్దు. కానీ దీనిలో ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇవి నీకు బయటి ప్రపంచంతో సంబంధాన్ని కలిగిస్తాయి. ఆ జ్ఞానేంద్రియాలు లేకపోతే ఇది మొద్దే, ఇంకా అసలు ఏమిటో కూడా తెలియదు. అయోమయ స్థితి అంటే అది రూపుకొన్న తమోగుణ స్థితి అన్నమాట. కేవలం ఉట్టి రూపుకొన్న తమోగుణ స్థితి ఇదిగో మనం చూస్తున్నాం కదా, పర్వతాలు ఇలాంటి వాటిలలో ఉంటుంది. అంతటా ఉంది. అన్ని గుణాలు అంతటా ఉన్నాయి. అంటే నీ జ్ఞానేంద్రియాలు అవి నీకు బయట కనిపించే విషయాల్ని చూపిస్తున్నాయి. ఈ జడత్వ లక్షణం దాంట్లో ఉన్నది, ఎక్కువగా ఉంది. అందువలన అవి ఆ పని చేస్తున్నాయి. నువ్వు ఓ పని చేయి, ఆ జడత్వ లక్షణాన్ని తగ్గించుకుని చూడు. అప్పుడు ఆ ఇంద్రియాలే నీకు చైతన్య పూరిత లక్షణాలు కలిగిన ఒకానొక శక్తిని చూపిస్తాయి. అంటే తమోగుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి, శుద్ధ సత్వం నుంచి త్రిగుణ రహిత స్థితికి నేను తీసుకెడతాయి అని చెప్పటానికి ఆ ఉద్దేశంతో కేన కఠ ఈ 2 వచ్చినాయి. ఇప్పుడు ప్రశ్నోపనిషత్తు ఏం చేస్తున్నది? 6 ఋషులు వచ్చారు అంటే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5 మనం గ్రహించవలసిన ప్రతీక. జ్ఞానేంద్రియాలు 5, మనస్సు 1, 6. ఈ 6 అనే సంఖ్య బహుశా 6 ఋషులకి 6 ప్రశ్నలకి సంకేతం. ఈ 6 ప్రశ్నలు కూడా పరమాత్మని భంగ్యంతరంగాను
సూటిగాను కూడా ఆయా ప్రశ్నలు స్పృశిస్తున్నాయి. ఆ తత్వాన్ని గురించి చెప్తున్నాయి, తెలుసుకునే విధానాన్ని గురించి కూడా చెప్తున్నాయి. ఏది ఏమైనా అన్ని ఉపనిషత్తుల యొక్క తాత్పర్యం ఏమి అంటే, నీ దగ్గర నుంచి బయలుదేరి పరమాత్మని చేరుకోవటం, పరమాత్మ అనే ఒక తత్వాన్ని పెట్టుకొని అక్కడి నుంచి ఇది ఎలా వచ్చింది అని చూడటం, ఈ రెండు ఒకటే. అయితే దీనిని సమన్వయించుకోవలసినటువంటి దృష్టి సాధకుడి మీద ఉంటుంది. ఆ దృష్టితో పరిశీలిస్తే 6 ఋషులలో ఉన్నటువంటి ఆ సంఖ్యలో ఉన్న తత్వం మనకి అర్థమైంది. ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు 6 అంటే, వాళ్ళు పరంబ్రహ్మాన్వేషమాణాహ అని చెప్పి సూటిగానే చెప్పారు కదా శంకర భగవత్పాదులు. వాళ్ళు ఏం చేశారు అంటే, ఆయన ఏం చెప్పాడు, ప్రజాపతి ఉన్నాడయ్యా, ఆ ప్రజాపతి ఆయన తపస్సు చేశాడు. ఎంత ప్రజాపతి అయినా ఆయన ప్రజాకాముడైనాడు. ప్రజాకాముడు కానంత వరకు అసలు సమస్య లేదు. ప్రజాకామత్వ లక్షణం ఆయనలో వచ్చింది అంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి, ప్రజల్ని సృష్టించాలి, దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. అందుకోసం ఆయన దీర్ఘాలోచన మగ్నుడైనాడు, అదే తపస్సు. ఆయన ఏం చేశాడు, ప్రజలందరినీ ఈ ప్రాణికోటిని సృష్టించడానికి ఒక మిథునాన్ని సృష్టించాడు, అంతే. ఇంకా దానికి తన యొక్క సర్వజ్ఞత్వాన్ని, తనలో ఉన్న సర్వశక్తిని ఆ ప్రజాపతి అనే లక్షణంలో పెట్టి ఆ ప్రజాపతి ద్వారా మిథునాన్ని ఉత్పాదింపజేశాడు. ప్రజాపతి ఆయనే ఇంకా స్వతంత్రుడా? ప్రజాపతి అనే ఆయనే స్వతంత్రుడా? లేకపోతే ఆయన కంటే మించిన తత్వం ఉన్నదా? ప్రజాపతి అనడంలోనే అస్వతంత్రత కనిపిస్తున్నది. ఏమిటి అస్వతంత్రత? ప్రజలకి పతి, విభిన్నత్వం వచ్చేసి భిన్నత్వం వచ్చింది కదా. కాబట్టి ఆయన పరతత్వం కాడు. ఆ ప్రజాపతి కంటే పైన ఆ ప్రజాపతిని కూడా తనలో ఇమిడించుకోగలిగిన ఒకానొక ఆ ప్రజాపతి అనే 2 లక్షణాలు లేని ఒక తత్వం ఉండి తీరాలి. అదే పరమాత్మ, అదే ప్రజాపతిగా కనిపిస్తున్నది. ఆ తత్వమే ఇక్కడ ఆ మిథునాన్ని ఉత్పత్తి చేసి క్రమక్రమంగా కిందకి దిగి వస్తున్నదని చెప్పుకున్నాం. ఎంత కిందకి దిగి వస్తుంది? మన దాకా వస్తుంది. అప్పుడు మనని ఆలోచింపజేస్తుంది. ఆ పద్ధతి ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు ప్రజాపతి ప్రజాకాముడై మిథునాన్ని ఉత్పత్తి చేశాడు. ఆ మిథునం కూడా ఏం చేసింది అంటే, మిథునం అంటే 2, అందులో 2 ఉన్నాయి, రయ్యు ఒకటి, ప్రాణం ఒకటి. ఈ రయించ ప్రాణంచ అనే జంటని సృష్టించాడు. ఈ రయ్యి ప్రాణము అనే ఈ జంటే నాకు బహుధా ప్రజల్ని సృష్టిస్తుంది అని చెప్పి ఏం చెప్పాడు, ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ప్రాణం అంటే సూర్యుడే, రయి అంటే చంద్రుడే అని కూడా చెప్తూ, మీకు మూర్తమైందంతా చంద్రుడే, అమూర్తం కూడా ఆ చంద్రుడిలోనే ఉన్నది. కాబట్టి మూర్తామూర్తాలు 2 చంద్రుడే. ఏకత్వ వివక్ష కావాల్సి వచ్చినప్పుడు ఈ మూర్తామూర్తాలు 2 కూడా ఆ అమూర్తమైనటువంటి సూర్యుడిలో ఏకమైపోతాయి అనే విషయాన్ని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చేశారు, ఇప్పుడు ఆ సూర్యుడిలో ఉన్న ఆ లక్షణాలనే ఇక్కడ పూర్తిగా వివరిస్తున్నారు. ఎలా వివరిస్తున్నారు అంటే ఏం చెప్తున్నారు, సూర్యుడు ఆయన సూర్యుని గురించి పిప్పలాదుడు 3 మంత్రాల్లో చెప్పాడు. ఎందుకని అంటే, చంద్రుడు అన్నం, ఓ పదార్థం, అంటే అపరా ప్రకృతి. సూర్యుడు జ్ఞానం లేదా ప్రాణం, అంటే పరాప్రకృతి. అంటే అపరాప్రకృతి కంటే పరాప్రకృతి ఉత్కృష్టమైనది. ఎందుకని? అపరాప్రకృతి స్థూలమైనది, పరాప్రకృతి సూక్ష్మమైనది. స్థూలమైన దానికంటే సూక్ష్మమైనది ఎప్పుడూ ఉన్నతమే. ఈ సంగతి మనకి కఠోపనిషత్తు
చెప్పింది. ఇంద్రియేభ్యశ్చ పరాహ్యర్థాః, ఇంద్రియముల యొక్క విషయములు పరాహ అని అక్కడ అద్భుతమైన విధానంలో మనకి నిరూపించి చివరికి అన్నింటికంటే కూడా పరమైన ప్రకృతి ఏది అంటే పరమాత్మతత్వమే అని నిరూపించింది. ఇప్పుడు అదే విషయాన్ని కూడా ఇక్కడ స్పృశిస్తున్నారు. ఇప్పుడు సూర్యుడు భౌతికమైన ఒక గోళమే, కానీ చంద్రుడు భౌతికమైన గోళమే. ఈ రెండింటినీ చంద్రుడిని భౌతిక గోళంగా చూసినా చంద్రుడికి స్వతంత్ర స్థితి లేదు. ఇది ముఖ్యమైన విషయం. ఎందుకని? చంద్రుడిచ్చే కాంతి అంతా సూర్యుడి నుంచి తెచ్చుకున్నదే. ఇది అర్థమవుతోంది. ఇది చంద్రుడు మన మనస్సుకి అధిపతి, సూర్యుడు మన ప్రాణానికి అధిపతి. చంద్రుడికి స్వతంత్ర స్థితి లేదు అంటే అర్థం ఏమిటన్నమాట? తన ఉనికి కోసం సూర్యుడి మీద ఆధారపడాలి. ఆ సూర్యుడు భౌతికమైన ఒక గోళంగా కనిపిస్తున్నాడు, కానీ కేవలం అలా చూడకూడదు. ఇంకా ఇప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి చరాచర సృష్టిలో ఎక్కడికి ఏ స్థానం దాకా తీసుకెళ్లారు? మనని ఉన్నతోన్నతమైన ఒక్క స్థానం వరకు తీసుకెళ్లారు. ఏ స్థానం అది? సూర్యుడు. ఇప్పుడు ఆ సూర్యతత్వాన్ని గురించి చర్చ పెట్టింది ఉపనిషత్తు. ఇంతకు పూర్వం మూర్త అమూర్త చర్చ పెట్టింది. ఇప్పుడు ఆదిత్యుని గురించిన చర్చ చెప్తున్నది. ఏమంటున్నది? మీరు ఆదిత్యుని ఒక గోళం కింద చూస్తున్నారు, అలా చూడకూడదు. అంతకంటే మించినటువంటి జ్ఞానం ఆ ఆదిత్యుడికి, జ్ఞానానికి ప్రతీక ఆదిత్యుడు. ఎందుకని? ఆ సూర్యుని కిరణాలలోనే ప్రాణం ఉన్నది. అది మీకు కనిపిస్తున్నదా? అంటే సూక్ష్మమే కదా. మరి చంద్రుడు కూడా మూర్త ఎందుకని అన్నారు? చంద్రుడిలో ఉన్న శక్తి కూడా సూక్ష్మమే కదా. ఆ రెండు లక్షణాలు ఇందులోనూ ఉన్నాయి, సూర్యుడిలోనూ ఉన్నాయి. కానీ సూర్యుడిలో ఉన్న శక్తి, చంద్రుడిలో ఉన్నటువంటి అమూర్తంగా ఉన్న శక్తి కూడా సూర్యుడిలో ఉన్న అమూర్తంగా ఉన్న జ్ఞానశక్తికి లోబడింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని వేదం సూర్యుడికి ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చి చెప్పింది. ఆయన ఏమన్నది? పూష అన్నది. అంటే పోషించేవాడు అని అర్థం. ఎలా పోషిస్తాడండి? తన యొక్క ఉష్ణశక్తి చేత. అంటే ఆయన వేడి ఉంది కదా, ఆ వెచ్చదనం చేత భూమి మీద ఓషధుల్ని, వనస్పతుల్ని, లతా వృక్ష గుల్మాదులన్నింటినీ ఆయన సృష్టించి పెంచి పెద్ద చేస్తూ ఉంటాడు. అవి అలాగ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. తర్వాత రెండో పని ఏం చేస్తాడు? ఆయన వెలుగునిస్తాడు, వెచ్చదనము ఇస్తాడు, వెలుగుని ఇస్తాడు. వెలుగు ఏం చేస్తుంది? చీకటిని పోగొడుతుంది. అలాగే సూర్యుని యొక్క ప్రాణగర్భితమైన వెలుగు ఏం చెయ్యాలి అంటే మనలో ఉన్నటువంటి అవిద్య అనే అజ్ఞానాన్ని పోగొడుతుంది. నువ్వు ఆ దారిలోకి వస్తే పోగొడుతుంది. అలాగే తర్వాత జ్ఞానాన్ని ఈ వేదమంత్రాలు ఈ రెండు విషయాల్ని మనకి స్పష్టంగా చెప్పినాయి. ఆయన శారీరకంగాను భౌతికంగాను, అంటే ఆధ్యాత్మికంగా చీకటిని పోగొడతాడు, భౌతికంగా వెచ్చదనాన్ని ఇస్తాడని చెప్పినాయి. అటువంటి అది అగ్ని. మనకి ఇక్కడ ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మనకి కంటికి కనిపించేది అగ్ని రూపంలో ఉన్నది కూడా సూర్యుడే. కాబట్టి మనము అది ఎలాగ మనకి అగ్ని అని ఎందుకంటున్నాం అంటే మనం తిన్న అన్నాన్ని అంటే చంద్రుణ్ణి జీర్ణం చేసుకునే శక్తి సూర్యుడిలో ఉన్నది. అంటే మనం తిన్న అన్నాన్ని రయ్యిని జీర్ణం చేసుకునే శక్తి అగ్నికి ఉన్నది. అగ్ని అంటే సూర్యుడే. కాబట్టి ఇంద్రియేభ్యః పరాశ్చార్థ అని చెప్పినటువంటి కఠోపనిషత్తు విషయం ఎంతగా అన్వయిస్తున్నదో దీన్ని బట్టి మనం చూపించుకోవచ్చు. సూర్యుడి కాంతి అన్ని వైపులా వ్యాపిస్తుంది కదా, అలాగే ఆయన స్వరూపం కూడా ఆ జ్ఞానం అది కూడా అన్ని వైపులా మొత్తం లోకమంతటా వ్యాపిస్తుంది. అసలు ఇంకా నిజంగా చెప్పాలంటే జ్ఞానమే ఉన్నది, మరేది లేదు. మరి ఇప్పుడు
సూర్యుడు ఎక్కడున్నాడు? జ్ఞానంలోనే ఉన్నాడు. జ్ఞానంలో ఉన్న సూర్యుడు బింబమాత్రుడు. సూర్యుడు విస్తరింపజేస్తున్న జ్ఞానం అనంతం, అమూర్తం, ఆత్మ, దీనంతటికీ స్వరూపం. ఇది పరమార్థం. ఆయన ప్రాణశక్తి కూడా అలాగే వ్యాపిస్తుంది. కబంధికాచార్యుడు ఏమడిగాడు? కుతోహవా ఇమా ప్రజా ప్రజాయంతే అని అడిగాడు కదా. మూల కారణం చెప్తున్నాడు ఇక్కడ వేదం చెప్తున్నది. కాబట్టి మానవుడిలో ఉన్న ఇంద్రియాలు అవి కేవలం భౌతికమైనవి, అవి డొప్పలు. అవి ఏం చేస్తాయి? అవి పనిచేయటానికి కావలసిన శక్తిని ఎవరిస్తారు? ప్రాణశక్తిని సూర్యుడే ప్రసాదిస్తున్నాడు. అందుకనే ఆయన్ని విశ్వరూపుడు, హరిణం విశ్వరూపం హరిణం జాతవేద సంపరాయణం జ్యోతిరేకంత పంతం అని ఋగ్వేద మంత్రం కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఒక విధంగా ఋగ్వేదంలో చెప్పిన ఆ మంత్రానికి ఈ మొదటి ప్రశ్న వివరణ. తాను ఏం చెప్తున్నదో నేను సొంతంగా చెప్పట్లేదయ్యా, నా ఈ చెప్పటానికి మూలం ఋగ్వేదంలోని ఈ మంత్రము అని ఆ మంత్రాన్ని ఉదాహరించారు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆయన విశ్వరూపుడు, దశ దిశలా తన కిరణాలని వ్యాపింపజేస్తాడు. సర్వజ్ఞుడు, సర్వేంద్రియాలకే ఆయనే ఆశ్రయం. అద్వితీయమైన జ్యోతిస్వరూపుడు. జ్యోతిస్వరూపుడు రెండు విడివిడిగా, అద్వితీయుడు మరొకటి అలాంటిది లేదు, తప్పింపజేస్తాడు. వీటన్నిటినీ పరిశీలించి చూస్తే ప్రాణశక్తి ఆయనే, జ్ఞానశక్తి ఆయనే. ఆయన్ని అనుసరించి చంద్రుడు ఈ మొదలైనవన్నీ వచ్చినాయి. మరి అలాంటప్పుడు మిథునాన్ని ఎందుకు ఉత్పాదించాడండి? ఆ జ్ఞానంలోనే శక్తి ఉన్నది. ఆ శక్తిని బయటికి తీసుకొచ్చి చంద్ర రూపంలో బయట పెట్టారు. అంతటా జ్ఞానం వ్యాపించేది. చాలా సంక్లిష్టమైన విషయం. అందుకనే మీరు 1 సంవత్సరం పాటు తపస్సు చేస్తేనే కానీ మీకు మనలాంటి వాళ్ళం 1 సంవత్సరం కాదు, 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు తపస్సు చేసినా మనకి ఇది పూర్తిగా అర్థం అవుతుందా కాదా అని అనుమానమే మనకి వస్తుంది. అంచేత ఆయనే అమూర్త అని, ఆయనే చంద్రుడికి ఆశ్రయం అయ్యాడు కాబట్టి ఆయనే మూర్త అని, ఈ రెండింటిని సృష్టించింది ప్రజాపతి అని ఆ విధంగా చెప్తున్నారు. అంటే సూర్య భగవాను గురించి ఇక్కడ చెప్పి అంతకుముందు ఏం చెప్పారు? మూర్తామూర్తాలని గురించి కూడా చెప్పారు. అంటే పృథివీ, అగ్ని, జలం ఈ మూడింటికి రూపం ఉంది కాబట్టి ఇప్పుడు మనం మూర్తామూర్తాలని గురించి కూడా ఒక్క విషయాన్ని మళ్ళీ పరిశీలించి తర్వాత కాలస్వరూపంలోకి మొట్టమొదటి ప్రశ్న 3 అద్భుతమైన అంశాలని: మూర్తామూర్త స్వరూపం, సూర్య ఔన్నత్యం, కాలం. ఈ విషయాల్ని స్పష్టంగా చక్కగా వివరించి చెప్తున్నది. ఎందుకు ఈ ప్రజలంతా ఎక్కడి నుంచి పుడుతున్నారు ఆ విషయం తెలిస్తే ఇంకా మనకు తెలుసుకోవాల్సిందేముంటుంది? మన మార్గం మనకి సులభం అవుతుంది. వాయువు, ఆకాశానికి రూపాలు లేవు కాబట్టి అవి అమూర్తాలు అన్నారు. అంటే స్థూలములైనవి మూర్తములు, సూక్ష్మములైనవి అమూర్తములు అని చెప్పారు. ఈ జగత్తంతా కూడా మూర్త అమూర్తమయం, స్థూల సూక్ష్మమయం. సూక్ష్మం ఎక్కడుందండి? ఎందుకు లేదు? వాయువు ఉందిగా, ఆకాశం ఉందిగా, అది కూడా మనలోనే ఉందిగా. వాయువు ఆకాశం లేకపోతే నీ ఉపాధి లేదుగా. మరి ఆ సంగతి నువ్వు తెలుసు. కేవలం నువ్వు వాయువుని భౌతికంగా చూస్తున్నావు అంటే కేవలం అది వాయువు, దాని పని దాని వెనక ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి, దైవశక్తి పరమాత్మ. నీ 5 ఇంద్రియాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి, కానీ వీటి వెనక ఉన్నది అది ఉంటేనే ఇవి ఉన్నాయి అని చెప్పేదాని అర్థం అదే. ఆ పరమాత్మే, అదే మూలం వీటికి. దాని నుంచే ఇవి ప్రేరణని పొందుతున్నాయి. కేన ప్రేషితం మనః పతతి, కేన ప్రేషితం పతతి ప్రేషితం, కేనేషితం పతతి ప్రేషితం మనః. ఆ ఇషిత ప్రేషిత శబ్దాలని అద్భుతంగా ప్రయోగించింది కేనోపనిషత్తు. అందులో ఆయన ఇష్టం కూడా ఉన్నది, ప్రేరణ కూడా ఉన్నది అని చెప్తున్నారు. ఈ జగత్ అంతా అదే. స్థూలమే సూక్ష్మానికి ఆహారం అంటే అర్థం ఏమిటనమాట? ఇది దాన్ని తింటూ కూర్చుంటుందా అంటే మనం అన్నం తిన్నట్టుగా తినటం అనే అర్థంలో భావించకూడదు. స్థూలమే సూక్ష్మానికి ఆహారం అంటే
సూక్ష్మం లేనిదే స్థూలం లేదు. విషయాలు లేనిదే ఈ డొప్పలు ఉండి ఏం పని చేస్తాయి? ఆ విషయాల కోసం పనిచేస్తున్నాయి. అంటే ఇవి వాటి కోసం పనిచేస్తున్నాయి, తమ కోసం కాదు. అంటే స్వతంత్ర స్థితి లేదు. కాబట్టి సూక్ష్మ రూపమైన ఆకాశంలోనే స్థూలం ఉన్నది. అలాగే ఇది ఒకదానికొకటే ఆధారాలు. ఈ స్థూల సూక్ష్మాలకి గుణాలు వేరు అయినా కూడా అవి రెండు ఒకటే. అంటే ఎలా ఒకటి? వాటిని సృష్టించిన సృష్టికర్త దృష్ట్యా రెండు ఒకటే. సృష్టికర్త ఎవరు? పరమాత్మ. కాబట్టి బ్రహ్మమే ఉపాదాన కారణం, బ్రహ్మమే నిమిత్త కారణం. ఇక్కడ బ్రహ్మం అంటే పరమాత్మ. ఈ మిథునానికి ఉపాదాన కారణం, నిమిత్త కారణం రెండు ప్రజాపతి. ప్రజాపతి అంటే పరబ్రహ్మే. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పై స్థాయిలో కనిపించే విషయాన్ని ఆ మంత్రవర్ణం చెప్పింది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలన్నమాట? మన ఈ ఉపాధికి కనుక అన్వయించుకున్నట్లయితే మన శరీరం స్థూలమైంది, ఆకారం ఉంది కాబట్టి ఇది ముహూర్తం. మరి ఇందులోనే అశరీరం శరీరేషు, ఆత్మలో ఇవన్నీ ఉన్నాయి. ఎలాగా? సూర్యుడు మొత్తం ఈ పరమాత్మ సృష్టించినటువంటి అండంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి, అలాగే మనలో కూడా అతి సూక్ష్మమైనది అయినటువంటి చైతన్య స్వరూపం ఉన్నది. దానికోసమే ఇది సృష్టించబడింది. ఇప్పుడు మనకు అర్థమవుతున్నది ఏమని అంటే, ఆయన ఏం చేశాడు? ప్రజాకామో వై ప్రజాపతి. ఎందుకు రెండు శబ్దాలు మనం తీవ్రంగా ప్రజాకామో ఒక మాట అంటే ప్రజాపతి అనుకున్నాడండి అని, ప్రజాకామ అని ఎందుకు చెప్పాలి అక్కడ వేదం? అంటే ప్రజాకామ అంటే ఈ సృష్టి అంతా చెయ్యాలి అని ప్రజాకామ అర్థం చెప్పుకోవటంలో సూటిగా అలాగే చెప్పుకోవాలి. కానీ ఆయనకి ఏమిటి ఇదంతా ఒక ఎందుకు ఇలా చేశాడన్న దానికి తర్వాత ఉపనిషత్తుల్లో అద్భుతమైన కారణాలు అవి అక్కడ చూసుకోవచ్చు. మన శరీరానికి గనక అన్వయించి చూసుకున్నట్లయితే ఏమవుతుంది? సూక్ష్మమైనదేమో చైతన్యం, స్థూలమైనది ఈ శరీరం. ఈ దృక్పథంతో చూసినప్పుడు మానవుడు మూర్త అమూర్తముల సంయోగమే, మిథునం మూర్త అమూర్తముల సంయోగమే. మిథునం ఉన్నత స్థానంలో ఇంకా ఎక్కువ. మిథునం కంటికి కనపడదు, మానవుడి కంటికి కనిపిస్తాడు. కంటికి కనిపించే దాంట్లో కంటికి కనిపించనివన్నీ ఉన్నాయి. ఇది తత్వం. కంటికి కనిపించేవి ఉపాధిలో, కనపడనివన్నీ ఉన్నాయి. కానీ మనమే జీవతత్వం ఎక్కడ మొదలైంది? ఆ చైతన్యానికి ఈ జడానికి ఒక ముడి ఏర్పడిందట. చిజ్జడ సంయోగమే జీవుడు. ఆ చిక్కు ముడిని కనుక నువ్వు విడదీస్తే, దేనికి అది విడిపోతే పరమాత్మతత్వం సర్వవ్యాప్తమై అలా చక్కగా పరుచుకొని కనిపిస్తుంది. కనిపించదు. ఏమవుతుంది అంటే నువ్వే అయిపోతావు. నేనే ఈ తత్వం అనుకుంటావు, నేను ఇది కాదనుకుంటావు. అదే సంగతి చెప్తున్నారు. అందుకని ఇప్పుడు ఏం చేయాలన్నమాట? మనం ఈ మూర్తామూర్త చర్చని తీసుకొచ్చినప్పుడు ప్రశ్నోపనిషత్తు ఏ భావాన్ని దృష్టిలో పెట్టుకుంది అంటే మిథునాన్ని ఉత్పత్తి చేసింది అని చెప్పటంలో ఆ విధమైనటువంటి లక్షణం మనకి కనపడింది. ఇప్పుడు ఆదిత్యుని గురించి మనం తెలుసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు దేంట్లోకి వెళ్ళాలి అంటే సంవత్సరో వై ప్రజాపతి తస్యాయనే దక్షిణంచ ఉత్తరంచ తద్యేహ వై తదిష్టాపూర్తే కృతమిత్యుపాసతే తే చాంద్రమసమేవ లోకమభిజయంతే తయేవ పునరావర్తంతే తస్మాదేతే ఋషయః ప్రజాకామాః దక్షిణం ప్రతిపద్యంతే ఏషః వైరైః యః పితృయాణః. నెమ్మదిగా మన దగ్గరికి తీసుకొస్తున్నది ఉపనిషత్తు. అంటే మొట్టమొదట కుతోహ ఇమా ప్రజా ప్రజాయంతే, ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అంటే ఎక్కువ ప్రశ్న అడగటానికే ఎక్కువ పారాగ్రాఫులు మింగేస్తే గురువు గారికి కొంచెం చిరాకు కలుగుతుంది. ఆయన ఆ ఒక్క చిన్న మాటలో అడిగితే మిగతా విషయం అంతా ఆయన అర్థం చేసుకుంటాడు, నీకు కావాల్సిందంతా చెప్తాడు. అది ఉన్నది ఇందులో ఒక గొప్ప ఉపనిషత్ నిర్మాణ చాతుర్యం. మీరు లోకంలో కవిత్వం, కళలు అనేకమైన చతుషష్ఠి ఉన్నాయి.
వీటన్నింటికీ ప్రేరణ వేదమే. ఆ వేదం ఏ ఏ టెక్నిక్లు ఉపయోగించిందో వాటిని వీళ్ళే కాళిదాసాదులు అద్భుతంగా విశ్లేషించి తాము యశస్సుని ఆర్జించుకున్నారు, చిరస్థాయి అని కీర్తిని సంపాదించుకున్నారు. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నది అంటే ఆయన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు అని అడిగితే పుట్టుకొచ్చారు తెలుసు, ఫలానా విధంగా తండ్రి తీసుకునే ఆహారం, తల్లి తీసుకునే ఆహారం, దాంట్లో నుంచి సంతానం ఉత్పత్తి అయ్యారు అని ఒక్క ముక్క చెప్పేస్తే ఇది భౌతికంగా బాగానే ఉంటుంది. భౌతిక విద్య ఇది కాదు. ఎవరి ఉద్దేశం? ప్రశ్న అడిగినటువంటి మహర్షి ఉద్దేశం ఇది కాదు. మరి ఏది? ఉపనిషత్తు చెప్పిందా? చెప్పింది, చెప్పలేదు. ఏం చెప్పింది? వాళ్ళు మహర్షులు, బ్రహ్మపరులు, బ్రహ్మనిష్ఠులు వచ్చారు. పరంబ్రహ్మాన్వేషమానా వాళ్ళ మిషన్, వాళ్ళ దృష్టి అది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చి గురువుగారిని అడిగారు, మాకు పరబ్రహ్మని చెప్పండి అని అడిగారు. అడిగితే మీరు 1 సంవత్సరం ఉండండి అన్నాడు. సంవత్సరం ఉంటేనే ఇప్పుడు వేటితో పని? ఏ ఉపనిషత్తు అయినా ఇంద్రియాలనే ట్రీట్మెంట్ చేసింది. డాక్టరు శరీరాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తాడో, డయాగ్నోస్ చేస్తాడో, ప్రతి ఉపనిషత్తు ఇంద్రియాలనే పరిశీలించి దాన్ని ఖండాలుగా విభజించి వాటి యొక్క సారాన్ని ఇది అని చెప్పి, వాటి భౌతిక ఆకారం ఇదని చెప్పి, వాటి ఆంతరమైన ఆకారం ఇదని స్పష్టంగా నీకు తెలిసేటట్లు చెప్పిన ఈ ప్రతి ఉపనిషత్తు కూడా. మరి ఆ సంగతి తెలుసుకొని ఈయన ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారో, ఆ రావటంలో విధానం ఏమిటో, ఆ రావటం ఎక్కడికి పర్యవసానంగా ముగుస్తుందో అది కూడా చెప్పాలి కదా. అందుకనే చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? సంవత్సరోహ వై ప్రజాపతి, ప్రజాకామో వై ప్రజాపతి, ప్రజల్ని సృష్టించాలని కోరుకున్నటువంటి ప్రజాపతి, ప్రజల్ని సృష్టించాలి అనుకున్నాడు. అనుకుని ఈ ఒక్కసారి సృష్టించేసి పెడితే ఇక ప్రజలు అలా ఉంటారు, అది కాదు. అక్కడ ప్రజానీకం ఎప్పుడూ సృష్టింపబడుతూనే ఉంటుంది, మళ్ళీ లయమైపోతూనే ఉంటుంది. ఇది భావనాగమ్యమైనటువంటి ఒకానొక సృష్టి ప్రక్రియ విధానమే తప్ప మరొకటి కాదు. అందుకని ఈ సృష్టి అనేది నిరంతరం జరుగుతూ ఉండాలి, లయం అనేది నిరంతరం జరుగుతూ ఉండాలి. ఎందుకు ఇది అంటే, ఈ మధ్యలో సృష్టికి లయానికి మధ్యలో ఉపాధిలో నువ్వున్నావు అంటే ఆయనే ఉన్నాడు. ఆయన తప్ప ఇంకేదీ లేదు. ఇప్పుడు ఆయనే నువ్వుగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నేను కాదు ఆయనే అని తెలుసుకోవాలి. దానికోసం ఒక్కొక్క చోట మార్పు జరుగుతుంది, ఒక్కొక్క చోట నిదానంగా జరుగుతుంది. మరి మనలో ఈ అంత నిదానంగా ఎప్పటికి జరగదో కూడా మనకి తెలియదు. సంవత్సరోహ వై ప్రజాపతి, ప్రజాపతి సంవత్సర రూపంలో నీకు కనిపిస్తున్నాడు. మాకు ప్రజాపతి ఎక్కడా కనపట్టలేదండి. మీరు స్థూలం, సూక్ష్మం, మూర్తం, అమూర్తం అన్నారు, దాని గురించి ఏదో చెప్పారు, కానీ మాకు ఇంకా సూక్ష్మాన్ని గుర్తించే శక్తి కనపట్టలేదండి. అలాగా అయితే చూడు, సంవత్సరం నువ్వు క్యాలెండర్లు ప్రతి సంవత్సరం ముద్ర కొడుతున్నావుగా, క్యాలెండర్లకి 26, 27, 25 అలా సంవత్సరాల పేర్లు పెట్టుకుంటున్నావుగా. తెలుగు విధానంలో అయితే ఇప్పుడు వాటికి కూడా పేర్లు పెట్టుకున్నావు కదా. పరాభవనామ సంవత్సరం అని పేరు పెట్టుకున్నావు కదా. నీకు సంవత్సరం గురించి తెలుసు కదా. సంవత్సరం కంటికి కనిపిస్తుందా? కనిపిస్తుంది, కనిపించదు. కనిపిస్తుంది అంటే అనుభవంలోకి వస్తుంది, కంటికి కనపడదు. సరే, అటువంటి ఆ సంవత్సరమే ప్రజాపతి. అంటే మిథునాన్ని ఉత్పాదించిన ప్రజాపతి నీకు ఇక్కడ ఏ రూపంలో కనిపిస్తున్నాడు? సంవత్సర రూపంలో కనిపిస్తున్నాడు. కనిపిస్తే ఏం చేయమంటారండి? ఏం చేయమంటారేముంది? ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసుకుని ఆ విధానంగా కనుక నువ్వు ముందుకు పోయినట్లయితే, ఆ ముందుకు పోవటం ఎక్కడికి పోతుంది? ఇంకెక్కడికో పోదు, మళ్ళీ ఆయన దగ్గరికి పోతుంది. ఇది గమ్మత్తు, ఇది విశేషం, ఇది అద్భుతమైనటువంటి పాయింట్. ఏది అద్భుతమైన పాయింట్?
నువ్వు ఉపనిషత్తు చెప్పిన అర్థాన్ని తెలుసుకొని అదే విధానంలో ముందుకు వెళ్ళినట్లయితే కనుక నీ ప్రయాణం ఎక్కడికి, అంటే ఈ ప్రజల ప్రయాణం ఎక్కడికి, నువ్వు నేను ఒక్కడే కాదు, ప్రజానీకం మొత్తం, ప్రాణికోటి మొత్తం, కేవలం మనుషులే కాదు, మొత్తం ఏది జడచేతనాత్మకమైన ఈ సృష్టి అంతా, స్థావర జంగమాత్మకమైన సృష్టి అంతా మొత్తం వెడుతోంది. అది వెళ్ళటానికి 2 దారులు. ఇది ఎక్కడికి పోతుందో మనకు తెలీదు. ఎందుకని ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి ఆ ప్రవాహం ఎక్కడ మొదలైందో, ఎక్కడికి పోతుందో, ఆ ప్రవాహంలో తను ఎక్కడున్నాడో అది తెలుసుకోలేడు. ఎంతసేపు ఆ ములిగి తనని తాను రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తాడే తప్ప ఆ ప్రవాహాన్ని గురించినటువంటి ఎనాలిసిస్ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేడు. చెయ్యగలిగిన వాడే ధీరుడు. అతిముచ్య ధీరాహ అని చెప్పింది అదే కారణం. ప్రజా సంవత్సరో వై ప్రజాపతి. ప్రజాపతి ఇప్పుడు ఏ రూపంలో కనిపిస్తున్నాడండి మనకి అంటే సంవత్సర రూపంలో కనిపిస్తున్నాడు. బాగుంది. తస్య అయనే దక్షిణంచ ఉత్తరంచ. ప్రజాపతి కనపట్టలేదండి. ఆయన దగ్గరికి వెళ్ళే మార్గాలు ఏమైనా ఉన్నాయా? అది ఆయన దగ్గరికి వెళ్ళటం వెళ్ళకపోవటం అలా ఉంచండి. ఆయన సంవత్సరం అన్నారు కదా, ఏ మార్గంలో వెడుతూ ఉంటాడు? ఇంకా ఆయన్ని పోనీ ఇలా అడుగుతాం, ఇంకా ఆయన్ని గుర్తించే విధానం, ఇంకా సూక్ష్మమైన విధానం ఏదైనా ఉందా అండి? ఉంది. ఆయనకు 2 దారులు ఉన్నాయి. అది చెప్పదలుచుకుంది ఉపనిషత్తు. ఆయన 2 దారుల్లో వెడుతూ ఉంటాడు. 2 దారులలో ఎలా పెడతాడండి? ఒకే దారిలో పెడతాడు కదా. అదేనయ్యా, 2 దారులు 2 వేరు కాదు, ఒకే దారి. నువ్వు తెలుసుకోగలిగితే ఒకటే, లేకపోతే 2. ఇదో గొప్ప విచిత్రం. అందుకని ఏమిటందే ఆ 2 దారులు? దక్షిణంచ ఉత్తరంచ. దక్షిణ మార్గంలో వెడుతుంటాడు, ఉత్తర మార్గంలో వెడుతుంటాడు. ఆ ఉత్తర మార్గం అంటే ఉతూతర, అంటే ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితి, అది ఉత్తరం. ఇది దక్షిణం. దక్షిణము అంటే మరి అర్థం అది ఉత్తరం కంటే తక్కువది. ఇక్కడ ఉన్నది ఇంతకంటే ఉన్నత స్థాయి ఉత్తరం అని అలా చెప్పుకుంటాం. తస్య దక్షిణంచ ఉత్తరంచ అంటే అర్థం ఏమిటండి? ప్రజాపతి 2 దారుల్లో, ప్రజాపతి అంటే పరమాత్మ తత్వమే. ప్రజాకాముడు ఏ ఉద్దేశంతో వెడుతున్నాడండి? ప్రజాకాముడై వెడుతున్నాడండి. ఆయన వెళ్ళినంతసేపు ఈ ప్రజ వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారండి. ప్రజాకాముడైన ప్రజాపతి 2 దారుల్లో వెడుతున్నాడని, దక్షిణ ఉత్తర మార్గాల్లో వెడుతున్నాడని చెప్పామా? ఆ 2 మార్గాల్లోనూ వెడుతుంటాడండి. నువ్వు కూడా ఆ మార్గాల్లో వెళ్ళు, ఆయన్ని పట్టుకుంటావు అని అందులో సందేశం. లేకపోతే తర్వాత మాట రాదు. తర్వాత ఏం చెప్తున్నారు? తద్యేహ వై తదిష్టా పూర్తే కృతమిత్యుపాసతే. అసలు ఇందాక చెప్పుకున్న ప్రవాహంలో కొట్టుకుపోయేవాళ్ళు తమో గుణం రజో గుణంలోనూ ఈ రెండింటితోటి బాగా కూడుకొని మమేకమైపోయి ఉన్న సత్వగుణంతోనూ ఉన్న వాళ్ళులో మళ్ళీ 2-3 రకాల శ్రేణులు ఉంటే అందులో ఉన్నత శ్రేణికి చెందిన వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే ఈ మార్గాల్లోనే వాళ్ళు పెడతారు. వెళ్ళి ఏమనుకుంటారు? నేను వెళ్ళే మార్గమే కరెక్టు అని దక్షిణ మార్గంలో వెళ్ళేవాళ్ళు అనుకుంటారు. మేము వెళ్ళేదే కరెక్టు అని ఉత్తర మార్గంలో వెళ్ళేవాళ్ళు అనుకుంటారు. దక్షిణ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఎవరండి అంటే తద్యేహ వై దక్షిణ తదిష్టా పూర్తే కృతమిత్యుపాసతే. మేము ఆ పరమాత్మని తెలుసుకోవటానికి, ఆ సంవత్సర పురుషుడిని తెలుసుకోవటానికి కృతం అంటే ఇది మేము తయారు చేసుకుంటున్నాం, కార్యరూపం తయారు చేసుకోబడింది అనే ఉద్దేశంతో ఆ పరమాత్మని ఉపాసిస్తున్నారు. పరమాత్మని కృతమనే బుద్ధితో ఉపాసిస్తున్నారు వాళ్ళు. ఏ విధంగా? వాళ్ళు మళ్ళీ 2 మార్గాలలో ఉన్నారు. ఏమిటవి? ఇష్ట పూర్తం. ఇష్ట అంటే నిత్య నైమిత్తికాది కర్మలు, యజ్ఞయాగాదులు, ఇదంతా ఇష్టం. పూర్తం అంటే వాపి కూపతటాగాది నిర్మాణం, దానం, ధర్మం, లోకంలో కనిపించే ఇదంతా
పూర్తం, ఇష్టాపూర్తం అనే 2 పద్ధతులు. ఈ 2 పద్ధతులు మళ్ళీ ఒకటే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిని, కొంతమంది ఒకే పద్ధతిని, ఇంకొంతమంది ఒకే పద్ధతిని, మరి కొందరు 2 పద్ధతుల్ని కలిపి ఇలా ఆచరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి పోతారు అంటే కృతమిత్యుపాసతే. కృతము అంటే ఇప్పుడు కృతం ఏది? ప్రజాకాముడైన ప్రజాపతి కృతం. కృతం దేని నుంచి వస్తుంది? అకృతం నుంచి రావాలి, కారణం నుంచి రావాలి. కారణం అకృతం, మరి కార్యం కృతం. ప్రజాపతి దేని నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఎంత సృష్టి చేసి మన నెత్తి మీద పడేయడానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ప్రజాపతి బారి నుంచి తప్పించుకొని పారిపోవాలి. ఎక్కడికి పోతామండి? ఆయన కూడా ఎక్కడి నుంచి వచ్చాడో మనం కూడా ఆయన దగ్గరికి వెడితే ఇప్పుడు ఈయనే ప్రజాపతి మన్నేం చేస్తాడు? అప్పుడు మన్నేమీ చేయలేడు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? కృతం కర్మ అనే కర్మ ద్వారా ప్రజాపతిని ఉపాసిస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి పోతారండి? 2 మార్గాలు చెప్పారుగా మీరు, దక్షిణ ఉత్తర 2 మార్గాలు చెప్పారుగా. ఏదో దాంట్లో పోతారులేండి. అలా పోరు. కృతమిత్యుపాసతే అనేవాళ్ళు దక్షిణ మార్గంలోనే పోతారు. మీకు అక్కడ స్థూల సూక్ష్మ రయి ప్రాణ మూర్త అమూర్త అనేవి చర్చ పెట్టింది ఎందుకు తెలుసా? అక్కడ ముందు, దీనికంటే ముందు ఈ విషయం తెలుసుకోవటానికే. తెలుసుకొని వాళ్ళు ఎక్కడికి పోతారండి? ఇలా ఉపాసించేవాళ్ళు. అసలు ఏమీ ఉపాసన లేదు, ఏమీ లేదు. పుట్టటం, తింటూ ఉండటం, పెరగటం, ఆయువు ముడితే పోవటం. వీళ్ళు ఎక్కడికి పోతారండి? ఎక్కడికి పోరు, ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఇలాగే తిరుగుతుంటారు. మరి ఉపాసించే కృతమిచ్చి ఉపాసతే అని ఉపాసించేవాళ్ళు కొంచెం మెరుగు ఈ దీంట్లో. వాళ్ళు ఎక్కడికి పోతారండి? చాంద్రమసమేవ లోకమభిజయంతే. వాళ్ళు చంద్రుడికి సంబంధించిన లోకాల్లోకి పోతారు. అందుకనే చంద్రుడిని గురించి, సూర్యుడిని గురించి రయి అని, ప్రాణం అని మీకు ముందు అక్కడ మూర్త అమూర్త ఆ చర్చ పెట్టి అద్భుతంగా వివరించి చెప్పాం కదా. అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆ చాంద్రమసం అనే ఒక రోడ్డు అటు ఉందని, ఇప్పుడు విజయవాడకి చేరుకోవడానికి 50 రకాలుగా చేరుకోవచ్చు అనే రూట్లు ఉంటాయి కదా. అలా ఏం కాదు. అంటే అర్థం ఏమిటి అంటే, వీళ్ళు ఎంతసేపు కూడా ఆ కృతము అనే భావనతోటే, కార్యము అనే భావనతోటే వాళ్ళు ఉంటారు. అంతకంటే పై స్థాయికి వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళు అదే మార్గంలో వెడతారు. వెడితే ఏమిటి ప్రయోజనం అని చెప్తున్నారా? తే ఏవ పునరావర్తంతే. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఆ చాంద్రమసమైన దారిలోకి వెళ్ళి మళ్ళీ వస్తారు. ఇది మీరెన్నైనా చెప్పండి, వీళ్ళే పెడుతున్నారు, మళ్ళీ రిటర్న్ జర్నీ చేస్తున్నారు. ఇది హేతువాదులు నమ్మరండి, ఒప్పుకోరండి అని ఒక ప్రశ్న, గడ్డు ప్రశ్న వచ్చేసి ఎదురుకుండా సవాలు విసురుతుంది. దీనికి అంత వేదానికి ఆ విషయం తెలియకపోలా. అన్నింటినీ అది సర్వజ్ఞ. వేదాన్ని చెప్పిన తత్వం ఏది? సర్వజ్ఞమైన తత్వం. అక్కడ మంది కించిజ్ఞ, అసర్వజ్ఞ, అది సర్వజ్ఞ. ఏం చెప్తారు దీనికి? ఇలా వీళ్ళే వెడతారు, మళ్ళీ వెళ్ళిన వాళ్ళే తిరిగి వస్తారు అంటే, వెళ్ళటానికి ఈ శరీరం ఇక్కడే పడిపోతుంది, ఇక్కడే ఇది పంచభూతాల్లో కలిసిపోతుంది కదా. అంటే వెళ్ళింది వచ్చింది మనకు ఎలా తెలుస్తుంది? మళ్ళీ అలాంటి వాళ్ళే ఎక్కువ మంది లోకంలో కనిపిస్తున్నారు. దీన్ని బట్టి నువ్వు ఆలోచించుకో. ఇది సర్వజ్ఞ లక్షణం. సరే, ఎందుకని? వాళ్ళు ప్రజాకామాహ దక్షిణం ప్రతిపద్యంతే. అది ప్రజాకామో వై ప్రజాపతి. ఆ ప్రజాకామ అనే లక్షణాన్ని ఆయనలో, ప్రజాపతిలో కలగటాన్ని ఎండగడుతోంది ఇక్కడ ఉపనిషత్తు. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు. అంటే పరమాత్మ తనని చేరుకోవటానికి 2 మార్గాలు చెప్పాడు. ఒక మార్గంలో వస్తే ఎప్పటికో వస్తారు, ఇంకొక మార్గంలో వస్తే వెంటనే వస్తారు అని చెప్పడం కోసం. అయితే
దీన్ని ఏమంటారండి? దక్షిణ మార్గంలోనే ఉంటారండి వాళ్ళు. దీన్ని ఏమంటారండి? ఏషః వై రయి యహ పితృయాన. దీన్నే రయి పితృయానము అని అంటారు. సరేనండి, బాగానే ఉంది. ఇక ఇంకొక మార్గం ఉంది కదండి, దాని గురించి చెప్పే ముందు ఒక్కసారి భగవత్పాదుల భాష్యం ఏ ఏ విషయాలతో ఉన్నదో మనం తర్వాత ఇదే మంత్రవర్ణానికి చూద్దాము. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః.